హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మరమరాలు వీడియో చేస్తున్నానండి. ఈ మరమరాలు ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా చేయలేము అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. దీంట్లో ఉన్న నిజమెంతో అబద్ధం ఎంతో మీరే గ్రహించండి. అయితే 4 సార్లు నేను చేశానండి. ఈ మరమరాలు నేను ఇంట్లో ట్రై చేశాను. అయితే నాకు వీడియో కూడా మీకు పెట్టి చూపించాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను చేసి చూపిస్తున్నాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. మరి స్టార్ట్ చేద్దామా? అరకప్పు బియ్యానికి మరమరాలు చేస్తున్నానండి. ఇవి ఒక బౌల్లో వేసుకొని దీనిలో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఊరికే టేస్ట్ కోసం. 1 స్పూన్ వాటర్ కూడా వేసి కలుపుతున్నాను. ఇవి ఇలా కలిపేసి వాటర్ అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పక్కన పెడుతున్నాను. 2 గంటలు నానబెడుతున్నాను. ఇప్పుడు 2 గంటల తర్వాత మనం బియ్యం వేయించుకోవాలి కదా. వేయించుకోవడానికి సాల్ట్ కావాలి. ఈ సాల్ట్ నేను ఇంతకుముందు మరమరాలు ట్రై చేసిన సాల్ట్ అండి. ఇలా 3 సార్లు నేను మరమరాలు చేసినటువంటి సాల్ట్ అన్నమాట. ఇప్పుడు నేను 4వసారికి ఈ సాల్టే యూజ్ చేస్తున్నాను. ఈ తడిపి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇప్పుడు వేయించుకోవాలి. ఒక కళాయి హీట్ చేసుకొని ఈ కళాయిలో చూడండి, అంటే వాటర్ లేవు, తడిగా ఉన్నాయి ఈ రైసు. వీటిని ఈ కళాయిలో పొడి పొడిగా వచ్చే వరకు వేస్తాను. చూడండి, పొడి పొడిగా వస్తున్నాయి కదా. చూడండి, పొడి పొడిగా అయినాయి కదా. చూడండి, రాలుతున్నాయి. ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ వేసుకొని వేయించుకుందాం. ఇంకొంచెం ఎక్కువ సాల్ట్ వేద్దాం. ఇలా వేయించుకుందాం. చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి, చూసారా? చూడండి, గోల్డెన్ కలర్ వస్తున్నాయి, చూసారా? బియ్యం కలర్ మారినాయండి. చూడండి, ఎర్రగా వచ్చాయి. మీరు చూడండి, ఇదే విధంగా మరమరాలు అనేది ఇప్పుడు రెడీ అవుతున్నాయి మీకు. చూసారా? ఎక్కడ బియ్యం అక్కడే కనిపిస్తున్నాయి కదా. చూడండి, వేగుతున్నాయి, రెడ్ కలర్ వస్తున్నాయి. చూడండి, మరమరాలు రెడీ అవుతున్నాయి. ఈ విధంగా మరమరాలు రెడీ అవుతున్నాయి. ఎలా మరమరాలు రెడీ అవుతున్నాయో మీరే చూడండి. చూసారా? మనకు చాలా వరకు మరమరాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు మరమరాలు మనం తీసేసుకుంటున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మరమరాలు తీసేసుకుందాం. ఇలా బెజ్జాలు గరిటెతో మనం ఇలా కదిలింతే సాల్ట్ అంతా కిందకు దిగిపోతుంది. మరమరాలు ఇలా ప్లేట్లోకి వస్తాయి. ఈ మరమరాలన్నీ కూడా తీసేసుకున్నాము. చూడండి, చూసారా? మీరు ఎంత రియాలిటీగా చూపించానో ఎక్కడ స్కిప్ చేయకుండానే మీరు చివరి వరకు చూడండి. ఈ మరమరాలు ఎలా రెడీ చేసాము, ఇంకా ఇప్పుడు ఎలా రెడీ చేస్తామో కూడా మీరే చూడండి. చూసారా? ఇవి బయట నుంచి తెచ్చినటువంటి మరమరాలు, నలిపితే పిండి అవుతున్నాయి. ఇవి మనం వేడిగా ఉన్న సాల్ట్లో వేసాము. ఇంకా వేడికి బాగా కరకరలు ఆడుతున్నాయండి. చూసారు కదా ఎలా చేసి మీకు చూపించాను. ఇది ఎడిటింగ్లో మీకు ఎలా చూపించవచ్చు. ఇవి మరమరాలన్నీ నేను ఏ విధంగా వేసానో ఇప్పుడు మీకు మళ్ళీ నెక్స్ట్ నేను చూపిస్తాను. మీరు చూడండి, నేను ఎలా తయారు చేసినానో మీకు అర్థమవుతుంది. ఇదే వీడియో కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం. ఈ సాల్ట్ వేసినప్పటి నుండి అబ్జర్వ్ చేయండి ఈ వీడియో.
ఈ మరమరాలు కళాయిలోకి ఎలా వస్తున్నాయో చూడండి. ఇదండి మరమరాలు. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో మనం వేయించినట్టు. మీకు ఈ తీసిన మరమరాలు చూపిస్తున్నారు కానీ కళాయిలో ఉన్న బియ్యం ఎన్ని బియ్యం మిగిలినవి, మనం ఎన్ని వేసాము అవి మాత్రం ఎవరో కూడా వీడియోలోకి తీయట్లేదు. అంటే మనం అన్నం వండుకునే రైసు అవి బాస్మతి రైసే కానివ్వండి, రేషన్ బియ్యమే కానివ్వండి, మైసూర్లే కానివ్వండి, ఇటువంటి రైస్తో మరమరాలు రావు. ఇంకా మీరు ట్రై చేయాలనుకుంటే ఉప్పుడు బియ్యం అని బాయిలెడ్ రైస్ ఉంటాయి, ఆ రైస్తో మీరు ట్రై చేస్తే వస్తాయేమో, ట్రై చేయండి. అవి మా ఇంట్లో లేవు. చూడండి ఈ రైస్ ఎంత ఎర్రగా వేగినాయో. ఇలాగ ఎర్రగా వేగి అవి నల్లగా మారుతాయే కానీ మరమరాలుగా మాత్రం మారవు. చూసారు కదా మరమరాలు మనం ఏ విధంగా తయారు చేయగలము, ఏ విధంగా తయారు చేయలేము. ఏ విధంగా తయారు చేయగలము అంటే ఇలా ఎడిటింగ్లో తయారు చేసినట్టు మీకు చూపించాను. చూసారు కదా ఈ విధంగా అయితే మరమరాలు తయారు చేయగలము. ఏ విధంగా తయారు చేయలేము అన్నది కూడా మీరు చూసారు కదా. కానీ ఇలా ఇంట్లో రైస్తో మరమరాలు చేయటం అనేది నేను ఎవరితో మొన్న వీడియో చూశాను. అందు గురించి అవునా ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి నేను కొద్దిగా రైస్ తీసుకొని చేశానండి. ఒక అరగంట సేపు నానబెట్టి సాల్ట్ వాటర్లో చేశాను. రాలేదు, ఏంటి ఇబ్బా రాలేదు అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఒక గంట సేపు నానబెట్టాను, అయినా కూడా రాలేదండి. మళ్ళీ మూడోసారి రోజంతా ఒక డే అంతా కూడా నానబెట్టాను, చేశాను. అయ్యో ఎక్కువ టైం నేను నానబెట్టానేమో అని చెప్పేసి ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యాను, మళ్ళీ చేద్దామని చెప్పి మళ్ళీ ట్రై చేశాను. ఎందుకు ఇంక మనం ఎన్నిసార్లు మనం చేస్తున్నా రాలేదు, ఖచ్చితంగా ఇవి రావు. కాబట్టి మనం వీడియో చేసి చూపిస్తే అందరికీ కూడా తెలుస్తుంది, చూస్తారని చెప్పి నేను ఇప్పుడు వీడియో తీయడం జరిగిందండి. ఈ 2 గంటల సేపు నానబెట్టి. కానీ ఈ వీడియో చూసి నేను కూడా నిజం అనుకొని 4 సార్లు ట్రై చేసి చూశాను. ఖచ్చితంగా నాకు అర్థమైంది ఏంటంటే రైస్తో మనం ఇంట్లో చేయలేము అని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి వస్తుంది, మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.